హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కిచెన్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ పులుసు అండి. ఈ కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎంతో టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ½ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. మనము కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వాటర్లో వేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి ఉల్లిపాయ ముక్కల్లో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు కూడా వేసి అన్నీ కూడా 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గినటువంటి ఉల్లిగడ్డల్లో మనము కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీటిని అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేను నిలువుగా కట్ చేశాను. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకోవాలి. ఈ రసం అనేది బాగా చిక్కగా కాకుండా పల్చగా తీసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కాకరకాయ అనేది చేదు లేకుండా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా మనము ఒక మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గినటువంటి కాకరకాయలు మనము రసం తీసుకున్నటువంటి చింతపండు పులుసు రసం తీసుకున్నాం కదండి, అవి అందులో వేసేయాలి. పులుసు అనేది బాగా చిక్కగా కాకుండా ఇలా పల్చగా ఉండాలి. అది ఉడికిన తర్వాత చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినటువంటి ఉప్పు, కొద్దిగా మెంతులు జీలకర్ర పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము చిన్న బెల్లం ముక్క అలాగే 1 స్పూన్ నువ్వుల పొడి అండి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చిన్న మంట పైన పెట్టి ఉడికించుకోవాలండి. పులుసు అనేది చిక్కబడిందండి. కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అలాగే ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా సింపుల్గా చేదు లేకుండా ఈ కాకరకాయ పులుసు అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.